మన రామ్ రీసెంట్గా నటిస్తున్న డబల్ ఇస్మార్ట్ మూవీకి సెన్సార్ టాక్ అయితే వచ్చేసింది. ఇదైతే ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ప్యాకేజ్ పవర్ ప్యాక్ ఫిల్మ్ అనేది చెప్తున్నారు. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండ్ రామ్ పోతినేని కాంబినేషన్లో డబల్ ఇస్మార్ట్ మూవీ August 15th అయితే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కథలు చెప్పడంలో పూరి స్టైల్ వేరేగా ఉంటుంది. మాస్కి కనెక్ట్ అయ్యే అంశాలతో అతని సినిమాలు ఉంటాయి. మన చార్మి మరియు పూరి జగన్నాథ్ గారు కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కింది. రామ్ అండ్ పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. దీంతో ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ అయితే ఉంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ని పూరి జగన్నాథ్ టచ్ చేశారు. అదే మెయిన్ పాయింట్గా కాకుండా రివెంజ్ స్టోరీతో కూడా సినిమాని తెరకెక్కించారు. డబల్ ఇస్మార్ట్ సినిమాలో మాత్రం మెమరీ ట్రాన్స్ఫర్ చుట్టూనే కథ తిరుగుతుందంట. రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని పూరి జగన్నాథ్ తన స్టైల్లో ఈ కథని రెడీ చేశాడు. నార్త్ ఇండియాకి చెందిన ఒక వ్యాపారవేత్త తన మెమరీ డేటా తన వారసులకు ఉపయోగపడాలని వేరొకరి బాడీలోకి ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటాడు. అది ఫెయిల్ అవుతుంది. కానీ అదే సక్సెస్ అయితే ఎలా ఉంటుంది, ఎమోషన్స్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య హీరో ఎలా కొనసాగుతాడే అనే పాయింట్పై ఈ సినిమానైతే మన పూరి గారు అయితే తీశారంట. సంజయ్ దత్ అయితే సినిమాకి మెయిన్ హైలైట్. వారిద్దరి మధ్య పోరాటంగానే ఈ సినిమా మెయిన్ థీమ్ అంతా ఉంటుందంట. పాయింట్ కొత్తగానే ఉన్న ప్రేక్షకులకి అర్థమయ్యే రీతిలో దాన్ని పూరి ఎలా చెప్తాడనేది ఆసక్తిగా మారింది. ఇంక ఇలా చూసుకుంటే ఈ మూవీ సెన్సార్ టాక్ అయితే బయటకు వచ్చింది. ఈ మూవీ టోటల్ రన్ టైం వచ్చేసి 162 minutes ఉందంట. ఇది సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇంటర్వెల్, బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లాక్ అయిపోతున్నాయంట. ఇట్స్ ఏ పూరి మార్క్ ఫిల్మ్ అని అయితే చెప్తున్నారు. ఎంగేజింగ్ స్టోరీ, టెరిఫిక్ డైలాగ్స్, మన రామ్ ఎనర్జీ అండ్ మాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి వాడేశాడంట. నెక్స్ట్ చూసుకుంటే సంజయ్ దత్ అయితే ఈ మూవీకి బిగ్ ఎడిషన్ అనే చెప్పాలి. ఆయన రామ్ సీన్స్ విజిల్ వర్త్ స్టఫ్ అంట. ఫుల్ మాస్ స్టఫ్తో మన పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇచ్చారని సెన్సార్ వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ మన ఆలీ గారి కామెడీ ట్రాక్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీస్, రీసెంట్ టైంలో వచ్చిన బెస్ట్ కామెడీస్. కావ్య తప్పర్తో లవ్ స్టోరీ కూడా చాలా బాగుంటుందని అయితే మనకి సెన్సార్ టాక్ అయితే వినిపిస్తుంది. ఇంకా ఈ సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి ఆడియన్స్ నుంచి టాక్ ఎలా వస్తుందో. సో సెన్సార్ వాళ్ళ టాక్ అయితే మనకి సూపర్ అని తెలుస్తుంది, కానీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ టాక్ ఎలా ఉంటుందో మనం వేచి చూడాల్సిందే. ఈ మూవీ కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మాకు కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.